ఒక్కసారి మన నోటి నుండి బయటికి వచ్చిన మాటలు క్షమించబడతాయేమో కానీ ఎప్పటికీ మర్చిపోబడవు. అందుకే ఎప్పుడూ ఆచితూచి మాట్లాడాలి అంటారు. ద్రౌపది స్వయంవరంలో గెలిచింది అర్జునుడే అని శకుని వాళ్లతో సహా భీష్ముడికి కూడా తెలిసిపోతుంది. సో వాళ్ళని తీసుకురావడానికి విదురుణ్ణి పంపిస్తాడు భీష్ముడు. ఇంకొక వైపు కుంతి పూజ చేస్తూ ధ్యానంలో ఉండగా ద్రౌపది పాండవులు వస్తారు. మాతా, నేను ఏం గెలుచుకున్నానో చూడండి అని అర్జునుడు అన్నప్పుడు కుంతి కళ్ళు తెరవకుండా అది ఏదైనా సరే మీ 5 సోదరులు సమానంగా పంచుకోండి అని అనేస్తుంది. నిజం తెలిసాక అర్థమవుతుంది అర్జునుడు గెలుచుకుంది పాంచాలి రాకుమారి ద్రౌపదిని అని. మాట అంటే పాండవులకి ఆదేశం లాంటిది. ఇంకేం చేయాలో తెలియక అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు. ఇంక 4 సోదరులు సన్యాసం తీసుకుంటామని యుధిష్ఠిరుడు చెప్తాడు. కానీ యుధిష్ఠిరుడినే పెళ్లి చేసుకుని యువరాణి అవ్వమని ద్రౌపదికి అర్జునుడు రిక్వెస్ట్ చేస్తాడు. అంగరాజు కర్ణుడు కూడా ఇదే చేద్దాం అనుకున్నాడు. అప్పుడు తప్పని చెప్పి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారు? ఇలాంటి ధర్మ సంకటంలో వేదవ్యాసుడు వస్తాడు ధర్మం చెప్పడానికి. ఇంక యుధిష్ఠిరుడు సన్యాసం తీసుకుంటే హస్తినపురి లాంటి గొప్ప రాజ్యం పూర్తిగా అధర్మం చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అలానే కష్టమైనా సరే ద్రౌపది దీన్ని స్వీకరించక తప్పదు. ఎందుకంటే అది తన పూర్వజన్మ ఫలితం అని వేదవ్యాసుడు సెలవిస్తాడు. అసలు ఆ గత జన్మ ఏంటి, ఏం జరిగిందో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.